హాయ్ గైస్ వెల్కమ్ టు విద్యాల్గో నేను కొత్త సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను. అదే 100 డేస్ లీడ్ కోడ్ ఛాలెంజ్. సో ఈ ఛాలెంజ్లో మనం 100 లీడ్ కోడ్ ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేస్తాం. సో ఈ 100 ప్రాబ్లమ్స్ అనేవి బేసిక్స్ టాపిక్స్ లైక్ స్ట్రింగ్స్, అర్రేస్, ఈ బేసిక్స్ టాపిక్స్ నుంచి స్టార్ట్ అవుతూ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ లైక్ గ్రాఫ్స్ అండ్ డైనమిక్ ప్రోగ్రామింగ్ ట్రీస్. సో ఇలాగా బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు ఈ 100 ప్రాబ్లమ్స్ అనేది మనం సాల్వ్ చేద్దాము. అండ్ ఈచ్ డే ఒక ప్రాబ్లమ్. సో ఈ ప్రాబ్లమ్స్ అనేటివి నేను కోడింగ్‌లో మీకు బోత్ జావా కోడ్ అండ్ పైథాన్ కోడ్ నీట్‌గా, క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి ఇస్తాను. సో మనకి ఇక్కడ జావా రాని వాళ్ళు జావా నేర్చుకోవచ్చు. అలాగే పైథాన్ రాని వాళ్ళు పైథాన్ నేర్చుకోవచ్చు. సో ఇలాగ ప్యారలల్‌గా మనం ఈ 2 లాంగ్వేజెస్‌ని మనము నేర్చుకోవచ్చనమాట. సో, ఇక్కడ మనం చూసుకుంటే మన ఫస్ట్ ప్రాబ్లమ్ అనేది టూ సమ్ ప్రాబ్లమ్. సో, ఈ ఫస్ట్ లీడ్ కోడ్ ప్రాబ్లమ్ ఇది. లీడ్ కోడ్ నంబర్ 1 అనమాట. సో, ఈ ప్రాబ్లమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా ఇంటర్వ్యూస్‌లో ఎన్నో ఇంటర్వ్యూస్‌లో ఈ టూ సమ్ ప్రాబ్లమ్‌ని అడిగారు. సో, ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ దీన్ని ఎలా సాల్వ్ చేస్తామో మనం ఇవాళ చూద్దాం. సో, ఫస్ట్ మనము ప్రాబ్లమ్ స్టేట్మెంట్‌ని తెలుసుకుందాం. లైక్ వాట్ ఈస్ అసలు ఏం అడిగారు ఈ ప్రాబ్లమ్‌లో అనేది మనము తెలుసుకుందాం. సో, ఫస్ట్ ఇక్కడ గివెన్ అన్ అరే ఆఫ్ ఇంటీజర్స్ నమ్స్ అండ్ అన్ ఇంటీజర్ టార్గెట్ అన్నాడు. సో, ఇక్కడ మనకేమిచ్చాడు? ఒక అర్రే ఇచ్చాడు. దాన్ని నమ్స్ అంటున్నాడు. అలాగే ఒక టార్గెట్ ఇచ్చాడు. దాన్ని ఇంటిజర్ వాల్యూ అనేది ఒక టార్గెట్ ఇచ్చాడనమాట. అది మనకి ఇన్‌పుట్‌లో వాడిచ్చాడు. రిటర్న్ ఇండిసెస్ ఆఫ్ ది 2 నంబర్స్ సచ్ థట్ దే యాడ్ అప్ టు టార్గెట్ అన్నాడు. సో, మనం ఏం చేయాలి అంటే ఒక 2 నంబర్స్‌ని యాడ్ చేస్తే ఈ టార్గెట్ వాల్యూ అనేదాన్ని రీచ్ అవ్వాలి. ఓకే. అండ్ వాటి యొక్క ఇండిసెస్‌ని మనం రిటర్న్ చేయాలి. గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఇండిసెస్‌ని వాటి యొక్క నంబర్స్‌ని కాదు, వాటి యొక్క ఇండిసెస్‌ని మనము రిటర్న్ చేయాలి. సో, యూ మే అస్యూమ్ దట్ సో, ఇప్పుడు మనము ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇక్కడ 2, 7, 11, 15 అన్నాడు. సో, ఈ యొక్క అర్రే అన్నప్పుడు అర్రేకి ఒక ఇండిసెస్ అనేది ఉంటది కదా! ఏముంటాయి ఇండిసెస్? 0, నుంచి స్టార్ట్ అవుతాయి ఈ ఇండిసెస్ అనేటివి. 0, 1, 2, 3. సో, వీటి యొక్క ఇండిసెస్ ఇవి. సో, వీటిల్లో ఒక 2 నంబర్స్ మనం యాడ్ చేస్తాం. సో, ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో, 2 ఉంది ఫస్ట్. తర్వాత 7 ఉంది. 2 + 7 ఎంత? 9. 9 వచ్చింది. సో, 9 టార్గెట్ వాల్యూకి మ్యాచ్ అవుతుందా? మ్యాచ్ అవ్వట్లేదా? మ్యాచ్ అవుతుంది. సో, మ్యాచ్ అవుతున్నప్పుడు ఏం చేయాలి అంటే, మనం వీటి యొక్క ఇండిసెస్ ఏమున్నాయి ఇక్కడ? 0, 1 అనేది ఇండిసెస్ ఉన్నాయి. సో, వాటిని మనం రిటర్న్ చేయాలన్నమాట. అదే ఆన్సర్. ఓకే. అండ్ ఇంకేమిచ్చాడంటే, యూ మే అస్యూమ్ దట్ ఈచ్ ఇన్‌పుట్ వుడ్ హావ్ ఎగ్జాక్ట్‌లీ 1 సొల్యూషన్ అన్నాడు. సో, 1 సొల్యూషన్ అంటే, ఈ మనకెప్పుడైతే ఆన్సర్ వచ్చేసిందో, మనము నెక్స్ట్ ఇంక వేరే ఆన్సర్స్ కోసం మనం చూడాల్సిన అవసరం లేదు. మనం అక్కడితో స్టాప్ చేసేయొచ్చు సొల్యూషన్‌ని. సో, మనకిక్కడ 9, 2, 7 యాడ్ చేయంగానే మనకు 9 వచ్చేసింది ఇక్కడ. సో, నెక్స్ట్ వాల్యూస్ మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకు ఓన్లీ 1 సొల్యూషన్ ఉంటదన్నాడు. సో, మన నెక్స్ట్ వాల్యూ కోసం మనకు చెక్ చేయాల్సిన అవసరం అనేది లేదనమాట. అలాగే యూ క్యాన్ రిటర్న్ ది ఆన్సర్ ఇన్ ఎనీ ఆర్డర్ అన్నాడు. సో, ఎనీ ఆర్డర్ అంటే మనం ఇక్కడ 0, 1 రిటర్న్ చేయొచ్చు ఆర్ 1, 0 కూడా రిటర్న్ చేయొచ్చు. ఈ 2 ఆన్సర్స్ కూడా కరెక్ట్ ఆన్సర్సే. మనం ఎట్లైనా రిటర్న్ చేయొచ్చు ప్రాబ్లమ్‌ని. అదే సొల్యూషన్‌ని. ఓకేనా? సో, ఇలాగ మనము ఈ క్వెషన్ ఇచ్చాడు. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. మీకు క్లియర్‌గా అర్థమవుతది. ఇక్కడ 3, 2, 4 అన్నాడు. సో, మన టార్గెట్ వాల్యూ ఎంత? 6. సో, ఫస్ట్ 2 వాల్యూస్ ఏమున్నాయి? 3 + 2. 3 + 2 ఎంత? 5. టార్గెట్ వాల్యూకి మ్యాచ్ అయితుందా? మ్యాచ్ అవ్వట్లేదు. సో, నెక్స్ట్ చూసుకుందాం. 2, 4 ఉంది. 2, 4 ఏమున్నాయి నీకు? 2 + 4 ఎంత? 6. టార్గెట్ వాల్యూకి మ్యాచ్ అయితుందా? మ్యాచ్ అయితుంది. సో, మనం ఏం చేయాలి? వాటి యొక్క ఇండిసెస్‌ని మనం రిటర్న్ చేయాలి. సో, ఇండిసెస్ ఏముంటాయి? 0, 1, 2. సో, ఇప్పుడు మనం ఏం చేయాలి ఇక్కడ? 2, 4 ఇండిసెస్ ఎంత? 1, 2. సో, 1, 2ని మనం రిటర్న్ చేయాలి. ఆర్ 2, 1ని కూడా మనం రిటర్న్ చేయొచ్చు. ఎందుకంటే యూ కెన్ ఆన్సర్ ఇన్ ఎనీ ఆర్డర్ అన్నాడు కాబట్టి. ఓకేనా? ఇది ప్రాబ్లమ్ స్టేట్మెంట్. మీకు అర్థమైందనుకుంటున్నాను. సో, ఒకసారి మీరు ఈ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి మీకొచ్చిన లాంగ్వేజ్‌లో. ఇన్ కేస్ మీకు ప్రాబ్లమ్ రాకపోతే ఒక 30 మినిట్స్ వరకు మీరు ట్రై చేయండి. అప్పటికి మీరు సొల్యూషన్ గాని రాకపోతే దెన్ ఈ వీడియోని కంటిన్యూ చేసి ఆన్సర్ చేయండి. ఎందుకంటే మీకు సాల్వ్ చేస్తుంటేనే మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ అనేది పెరుగుతూ ఉంటదనమాట. సో, అందుకే ఫస్ట్ మీరు ఇనిషియల్‌గా ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ మీకు ట్రై చేయడం రావట్లేదు, ఎంత ట్రై చేసినా రావట్లేదు అంటే అప్పుడే ఈ సొల్యూషన్ చూడడానికి రండి. ఓకేనా? సో, మనం ఫస్ట్ అనేది బ్రూట్ ఫోర్స్ అల్గోరిథం అంటాం. సో, ఫస్ట్ బ్రూట్ ఫోర్స్‌గా మనం సాల్వ్ చేసి చూద్దాం. సో, వాట్ ఈస్ బ్రూట్ ఫోర్స్ అన్నాడు. సో, ఈ బ్రూట్ ఫోర్స్ అంటే ఏం లేదు. సో, ఇనిషియల్‌గా ఆల్ ద పాసిబిలిటీస్ ఈ ఆన్సర్ రావడానికి అన్ని పాసిబుల్ వాల్యూస్‌ని మనము చెక్ చేసి ఆన్సర్ వచ్చిందా రాదా తెలుసుకోవడాన్ని బ్రూట్ ఫోర్స్ అంటాం. ఈ బ్రూట్ ఫోర్స్‌లో మనము అన్ని పాసిబుల్ వాల్యూస్ మన టైమ్ కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీతో మనకు సంబంధమే లేదు. మనకి ఫైనల్ ఆన్సర్ రావాలి.
సో, మన అన్ని పాసిబిలిటీని మనం కాలిక్యులేట్ చేసి, మనము ఆన్సర్‌ని ఫైండ్ ఔట్ చేయడమే ఈ బ్రూట్ ఫోర్స్ అల్గారిథం అంటారు. అలాగే దాని తర్వాత మనం ఆప్టిమైజేషన్ యూజ్ చేసి మనం టైమ్‌ని ఓ ప్రోగ్రామ్ మనం ఫాస్ట్‌గా రన్ అవ్వడానికి మనము టైమ్ కాంప్లెక్సిటీని బెటర్ చేసి ఆప్టిమైజేషన్ సొల్యూషన్‌ని కూడా నెక్స్ట్ ఫైండ్ ఔట్ చేద్దాం. సో, ఫస్ట్ ఇనిషియల్‌గా మనం బ్రూట్ ఫోర్స్‌ని సాల్వ్ చేద్దాం. తర్వాత ఆప్టిమైజేషన్ సొల్యూషన్‌ని సాల్వ్ చేద్దాం. ఓకేనా? సో, నేను ఇందాక అన్నట్టే ఫస్ట్ బ్రూట్ ఫోర్స్‌లో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. సో, ఫస్ట్ నేను ఇక్కడ ఒక శాంపుల్ అర్రే తీసుకున్నాను నమ్స్ అని. సో, నమ్స్ విల్ బి దీని యొక్క లెంత్ వచ్చేసరికి 5 అనమాట. సో, ఇండిసెస్ 0-4 వరకెళ్తాయి. అండ్ 1, 4, 5, 2, 6 ఇవన్నీ వాల్యూస్ అనమాట. సో, మన టార్గెట్ అనేది ఎంత? 10. ఓకే. సో, ఇదొక శాంపుల్ అర్రేలో మనం ఫస్ట్ ఏం చేస్తున్నామనమాట బ్రూట్ ఫోర్స్ నుంచి సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. సో, బ్రూట్ ఫోర్స్ అంటే ఏంది? ఇందాక చెప్పినట్టే ఆల్ ది పాసిబుల్ వాల్యూస్ అనమాట. అన్ని పాసిబుల్ వాల్యూస్ మనం ఫైండ్ ఔట్ చేసి ఆ టార్గెట్‌కి రీచ్ అవుతుందా లేదా అని చెక్ చేసి మనం ఆన్సర్‌ని ఫైండ్ ఔట్ చేయడమే బ్రూట్ ఫోర్స్ అల్గారిథం. ఓకేనా? సో, ఫస్ట్ మనం అన్ని పాసిబుల్ వాల్యూస్‌ని ఎలా ఫైండ్ ఔట్ చేస్తామో ఇప్పుడు చూస్తామనమాట. సో, ఫస్ట్ అన్ని పాసిబుల్ వాల్యూస్‌ని మనం ఫైండ్ ఔట్ చేయాలి అంటే ఫస్ట్ ఇనిషియల్‌గా మనము ఏమేం పాసిబుల్ వాల్యూస్ ఉంటాయి? 1, 4 ఫస్ట్ 1తో చూసుకుంటే 1తో పాసిబుల్ వాల్యూస్ ఏంటి? 1, 4, 1, 5, 1, 2 అండ్ 1, 6 అలాగే 1తో పాసిబుల్ వాల్యూస్ అన్నీ అయిపోయినాయి. నెక్స్ట్ 4తో పాసిబుల్ వాల్యూస్ ఏంటి? 4, 5, 4, 2, 4, 6 అలాగే 5తో పాసిబుల్ వాల్యూస్ ఉన్నాయి. 5, 2, 5, 6 అలాగే 2తో పాసిబుల్ వాల్యూస్ ఏంటి? 2, 6 6తో పాసిబుల్ వాల్యూస్ అన్నీ మనం వీటిలతో చెక్ చేసాం కాబట్టి దీంట్లో మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. సో, లాస్ట్ వాల్యూ అనమాట. సో, ఇప్పుడంటే మనము ఆల్ పాసిబుల్ వాల్యూస్ మనము చెక్ చేసి టార్గెట్ వాల్యూ 10 లేదా అని మనం ఫైండ్ ఔట్ చేయాలి. సో, ఇనిషియల్‌గా మనం ఇట్లా ఫైండ్ ఔట్ చేయడానికి ఇనిషియల్‌గా ఫస్ట్ 1, 4 1 ఫిక్స్ చేస్తున్నాం. 1, 5 1, 2 1, 6 ఇట్లా 1 ఫిక్స్ చేసి ఇయన్నిటిని ఫైండ్ ఔట్ చేయాలి కదా! ఆల్ పాసిబుల్ వాల్యూస్‌ని. సో, మనం ఫస్ట్ ఏం చేస్తామంటే ఒక ఫర్ లూప్ తీసుకుంటాం అనమాట. ఫర్ లూప్‌లో మనము i రన్స్ ఫ్రమ్ 0 నుంచి అర్రే డాట్ లెంత్ వరకు రన్ చేసి అర్రేని ఇంక్రిమెంట్ చేస్తాం. ఓకేనా? అర్రేని ఇంక్రిమెంట్ చేసినాక నెక్స్ట్ ఏం చేస్తాము మనం చూస్తే ఇక్కడేంటి మనం ఐ వాల్యూ 0 నుంచి రన్ అయితుంది. 0 అంటే ఇండిసెస్‌ని చూసుకుంటాం. 0 అంటే 0 నుంచి 4 వరకు రన్ అవుతూ ఈచ్ టైమ్ ఒక్కొక్క వాల్యూని మనము తీసుకుంటాం. సో, ఫస్ట్ 1 తీసుకుంటాం, తర్వాత 4 తీసుకుంటాం, తర్వాత 5 తీసుకుంటాం, తర్వాత 2 తీసుకుంటాం, తర్వాత 6 తీసుకుంటాం. సో, ఐ వాల్యూ ఫ్రమ్ 1 కా 0 అన్నప్పుడు ఏమవుతది? నమ్స్ ఆఫ్ ఐ 1 అయితది. సో, ఇట్లాగా 1 అయినప్పుడు ఇవే 4 అయితది. ఇది 2 అయినప్పుడు ఇది 5 అయితది. ఇది 3 అయినప్పుడు ఇది 2 అయితది. ఇది 4 అయినప్పుడు ఇది 6 అయితది. ఓకేనా? సో, ఇప్పుడు మనము ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూని మనం ఇక్కడ తీసుకుంటాం. అట్లానే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఐని ఫిక్స్ చేసాం ఫస్ట్. ఎక్స్టర్నల్ లూప్‌లో ఐ వాల్యూ 0 ఉన్నప్పుడు 4ని ఐ వాల్యూ 0 ఉన్నప్పుడు నెమ్స్ ఆఫ్ ఐ ఎంత? 1. సో, ఈ వాల్యూని మనం ఫిక్స్ చేస్తున్నాం. సో, ఇప్పుడు ఇనిషియల్‌గా ఫస్ట్ వచ్చేసరికి ఐ వాల్యూ 0 వస్తది. నమ్స్ ఆఫ్ ఐ ఏమవుతది? 1 అయితది. ఈ 1 ఫిక్స్ చేసి నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఆల్ పాసిబుల్ వాల్యూస్‌ని మనం ఫైండ్ ఔట్ చేయాలి. అంటే 4, 5, 2, 6ని మనము తీసుకోవాలనమాట. సో, ఇప్పుడు మనం దీనికోసం ఇంకొక ఫర్ లూప్ రాద్దామనమాట. ఇంకో ఫర్ లూప్‌లో జే తీసుకుందాం. జే తీసుకొని ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? ఐ వాల్యూ తర్వాత వాల్యూ నుంచి స్టార్ట్ అవ్వాలి కదా! పాసిబుల్ వాల్యూస్ అన్ని చెక్ చేయాలంటే ఈ వాల్యూని వదిలేసేసి ఈ వాల్యూ నుంచి స్టార్ట్ అవ్వాలి. సో, ఐ వాల్యూ తర్వాత వాల్యూ నుంచి స్టార్ట్ అవ్వాలి. అంటే జే i+1 నుంచి జే లెస్ థాన్ లాస్ట్ వరకు అర్రే డాట్ లెంత్ వరకు స్టార్ట్ చేసి జేని ఇంక్రిమెంట్ చేసేసి మనం ఫైండ్ ఔట్ చేయాలి. ఇప్పుడు మనకి జే వాల్యూ ఎంతొచ్చింది నీకు? జే వాల్యూ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 1 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎక్కడి వరకు స్టార్ట్ అవుద్ది? 4 వరకు ఎళ్తది. అవునా? సో, ఇనిషియల్‌గా ఫస్ట్ జే వాల్యూ ఎంతుంటది? నమ్స్ ఆఫ్ 1 వచ్చేసరికి ఎంతుంటది ఇనిషియల్‌గా? 4 ఓకేనా? ఇనిషియల్‌గా 4 ఉంటది. తర్వాత 5 వస్తది. తర్వాత 2 వస్తది. తర్వాత 6 వస్తది జే వాల్యూస్‌లో. జే వాల్యూస్‌లోని పక్క రెస్పెక్టివ్ ఇండిసెస్‌ని తీసుకుంటే మనకి అర్రేలో ఉన్న వాల్యూస్‌ని ఇట్లా వస్తదనమాట. సో, ఇప్పుడు మనము ఒక కండిషన్ రాసుకోవాలి. ఏంది? మనము ఈ 2 వాల్యూస్‌ని ఫస్ట్ వచ్చిన మనకి ఫస్ట్ పాసిబుల్ వాల్యూ ఏంటి మనకి? 1, 4 గదా! ఐ వాల్యూ 0 అన్నప్పుడు 1, జే వాల్యూ 1 అయినప్పుడు 4. సో, 1, 4 మన టార్గెట్ వాల్యూకి రీచ్ అవుతుందా లేదా అని చెక్ చేయాలి. సో, అప్పుడేంటి? నమ్స్ ఆఫ్ ఐ ప్లస్ నమ్స్ ఆఫ్ జే షుడ్ బి ఈక్వల్స్ టు టార్గెట్. ఓకేనా? దీనికి రీచ్ అవుతుందా లేదా అని మనం ఫస్ట్ ఫైండ్ ఔట్ చేయాలన్నమాట. సో, ఫస్ట్ వాల్యూ మనకి ఫస్ట్ పాసిబుల్ వాల్యూ ఈ టార్గెట్ వాల్యూని మనం రీచ్ అయ్యాము.
దెన్ వీ హావ్ టు రిటర్న్. మనం ఏం చేయాలి? రిటర్న్ చేసేయొచ్చు డైరెక్ట్‌గా. ఏం రిటర్న్ చేయొచ్చు? వాటి యొక్క వాల్యూస్‌ని రిటర్న్ చేయాలా? వాటి యొక్క ఇండిసెస్‌ని రిటర్న్ చేయాలా? వాటి యొక్క ఇండిసెస్‌ని. సో, మనం రిటర్న్ ఏం చేస్తాం? ఐ, జేని మనము రిటర్న్ చేసేస్తామనమాట. ఐ, జే అంటే ఏంటి? వాటి యొక్క ఇండిసెసే కదా! ఫస్ట్ ఏంటి ఇప్పుడు లెట్స్ సే ఫస్ట్ మనకి వాల్యూ అనే మనకి ఆన్సర్ వచ్చేసింది. 1, 4 అనగానే మనకు టార్గెట్ వాల్యూ ఇచ్చేయింది. సో, ఐ వాల్యూ ఎంత? 0, జే వాల్యూ ఎంత? 1 కదా! సో, మనం 0, 1 రిటర్న్ చేస్తాం. కానీ ఈ పాసిబుల్ వాల్యూ 1 + 4 10 కాదు 5 కదా! సో, మనకి ఆన్సర్ రాలేదు. సో, అప్పుడేం చేస్తది మనం? జే వాల్యూ అనేది ఇంక్రిమెంట్ జరుగుతది. జే వాల్యూ అనేది ఒక వాల్యూకి ఇంక్రిమెంట్ జరుగుతది. అప్పుడు జే వాల్యూ ఎంతైతది నీకు? ఐ వాల్యూ కాన్స్టెంట్‌గానే ఉంటది. ఫస్ట్ ఇన్నర్ లూప్ అంతా కంప్లీట్ అయినాక కదా నెక్స్ట్ ఎక్స్టర్నల్ లూప్‌లోకెళ్ళేది. సో, ఫస్ట్ మన ఇన్నర్ లూప్‌లో ఐ వాల్యూ మనకు ఫస్ట్ వాల్యూ ఉన్నప్పుడు రీచ్ కానప్పుడు, మన టార్గెట్ వాల్యూకి రీచ్ కానప్పుడు, నెక్స్ట్ ఐ వాల్యూని ఒకటి మనం ఇంక్రిమెంట్ చేస్తాం. అప్పుడు ఐ వాల్యూ ఎంతైతది నీకు? 2 అయితది. అవునా? ఇనిషియల్‌గా ఇప్పుడు 1 ఉంది. ఐ వాల్యూ ఎంతయిద్ది? 2 అయితది. ఐ వాల్యూ 2 అన్నప్పుడు ఎంత? ఐ వాల్యూ నమ్స్ ఆఫ్ ఐ ఎంత? సారీ, జే ఇక్కడ. సో, జే వాల్యూ మనం ఒకటి ఇంక్రిమెంట్ చేస్తున్నాం. జే వాల్యూ ఒకటి ఇంక్రిమెంట్ చేస్తున్నప్పుడు జే వాల్యూ 1 నుంచి 2కి అయితది. ఐ వాల్యూ అనేది కాన్స్టెంట్‌గానే ఉంటది. జే వాల్యూని మనం ఒకటి ఇంక్రిమెంట్ చేస్తున్నాం. అవునా? సో, జే వాల్యూని ఒకటి ఇంక్రిమెంట్ చేసినప్పుడు జే వాల్యూ 1 నుంచి ఎంతైతది? 2 అయితది. 2 అయినప్పుడు మన జే వాల్యూ నమ్స్ ఆఫ్ జే ఎంత? 5 గదా! సో, ఇప్పుడు మనం 1, 5ని కాలిక్యులేట్ చేస్తాం. 1, 5 కాలిక్యులేట్ చేస్తే టార్గెట్ వాల్యూ రీచ్ అయిందా? టార్గెట్ వాల్యూ 10కి రీచ్ అవ్వలే. 1 + 5 6 సో, మన టార్గెట్ వాల్యూ అనేది అక్కడ రీచ్ అవ్వట్లేదు. సో, 1 + 5 6 టార్గెట్ వాల్యూ రీచ్ అవునప్పుడు మనం ఏం చేయాలి? ఈ జేని మళ్ళా ఇంక్రిమెంట్ చేయాలి. జేని ఇంక్రిమెంట్ చేయాలంటే ఇప్పుడు జే వాల్యూ కరెంట్ ఎంతుంది? 2 ఉంది. 2ని మళ్ళా ఎక్కడ ఏం మార్చాలి? 3కి కన్వర్ట్ చేయాలన్నమాట. ఐ మీన్ లైక్ ఇంక్రిమెంట్ చేయాలి. 3కి ఇంక్రిమెంట్ చేసినప్పుడు నమ్స్ ఆఫ్ జే వాల్యూ ఎంత అవుద్ది? 2 అయితది. ఐని మనం ఇక్కడ కాన్స్టెంట్‌గానే పెట్టున్నాం కాబట్టి 1, 2 ఎంత 3 10 కాదు. నెక్స్ట్ ఏం చేయాలి? జే వాల్యూని మళ్ళా ఇంక్రిమెంట్ చేయాలి. నెక్స్ట్ జే వాల్యూని ఇంక్రిమెంట్ చేస్తే 4 అయితది. 4 అయినప్పుడు జే వాల్యూ 6 అయింది. 1, 6 10 అయితుందా? కాదు. సో, 10, 6 10 కానప్పుడు మనకి జే వాల్యూని ఇంకా ఇంక్రిమెంట్ చేయగలుగుతామా? మనం ఎక్కడి వరకు ఇంక్రిమెంట్ చేస్తున్నాం? డాట్ లెంత్ ఇక్కడి వరకు ఇంక్రిమెంట్ చేస్తున్నాం. సో, జే వాల్యూని ఇంకా ఇంక్రిమెంట్ చేయలేం మనం. సో, ఈ ఇన్నర్ లూప్ అనేది అక్కడికి అయిపోద్ది. అప్పుడేం చేస్తాం మనము? ఐ దగ్గరికొచ్చి ఐ వాల్యూని ఒకటి ఇంక్రిమెంట్ చేస్తున్నాం. ఐ వాల్యూ అప్పుడు 0 నుంచి ఏమైతది? 1 అయితది. ఐ వాల్యూ 1 అన్నప్పుడు నమ్స్ ఆఫ్ ఐ ఎంత? 4. సో, మనం ఇక్కడ 1తో అన్ని పాసిబుల్ వాల్యూస్ మనం చెక్ చేసాం. నెక్స్ట్ ఏం చేస్తున్నాం? 4తో అన్ని పాసిబుల్ వాల్యూస్‌ని మనం ఇప్పుడు చెక్ చేయాలి. ఓకే. ఈ 4తో అన్ని పాసిబుల్ చెక్ చేయాలన్నప్పుడు మనం నెక్స్ట్ ఏమవుతుంది? జే వాల్యూకొచ్చేసాం. జే వాల్యూ ఏంది? ఐ తర్వాత వాల్యూని చెక్ చేస్తుండు. సో, 4 తర్వాత వాల్యూని జే వాల్యూ ఎంతవుద్ది? ఇక్కడ 2 అయితది. సో, జే వాల్యూ ఇప్పుడు ఏమైద్ది? 2 అయితది. సో, ఇప్పుడు మనం ఏమేమి చెక్ చేస్తున్నాం? 4, 5ని చెక్ చేస్తున్నాం. అవునా? 4, 5 ఎంత? 9 టార్గెట్ వాల్యూకి రీచ్ అయితుందా? కాలేదు. అప్పుడేం చేయాలి? నెక్స్ట్ ఇక్కడ జే వాల్యూని ఐ వాల్యూ విల్ బి 1 ఒక 1 అట్లనే ఉంటది. విచ్ విల్ బి 4. ఓకే. విచ్ విల్ బి 4 అట్లనే ఉంటది. జే వాల్యూని ఇంక్రిమెంట్ చేస్తున్నా ఇక్కడ. జే వాల్యూని 2కి ఇంక్రిమెంట్ చేస్తున్నా. జే వాల్యూని 2కి ఇంక్రిమెంట్ చేసినప్పుడు ఏమైతది ఇక్కడ? 5. 4 + 5 9 విచ్ ఈస్ నాట్ ఈక్వల్స్ టు 10. నెక్స్ట్ ఇంకోసారి ఇంక్రిమెంట్ చేస్తున్నాం. జే వాల్యూ ఇప్పుడు ప్రెజెంట్ 2 ఉంది. 2 నుంచి 3కి అయితుంది. అవునా? 3 అయినప్పుడు ఏంటి? ఐ వాల్యూ కాన్స్టెంట్‌గా ఉంటది కాబట్టి 4, 2 విచ్ ఈస్ 6 విచ్ ఈస్ నాట్ ఈక్వల్ టు 10 అవునా? సో, 4, 2 నాట్ ఈక్వల్స్ టు 10. నెక్స్ట్ ఏం చేయాలి? జే వాల్యూని ఇంకా ఇంక్రిమెంట్ చేయాలి. జే వాల్యూని ఇంక్రిమెంట్ చేస్తే 3 నుంచి 4 అయితదా ఇప్పుడు? జే వాల్యూ 4 అయినప్పుడు నమ్స్ ఆఫ్ జే ఎంత? 6. 4, 6 విచ్ ఈస్ ఈక్వల్స్ టు 10. మనకిక్కడ వాల్యూ అనేది వచ్చేసింది. సో, అప్పుడు ఐ వాల్యూ ఎంతుంది ఇక్కడ ఇనిషియల్ ఇప్పుడు? ఐ వాల్యూ 1 ఉంది. జే వాల్యూ ఎంతుంది? 4 ఉంది. అవునా? సో, ఇప్పుడు మనం ఐ వాల్యూ 1, 4ని మనము రిటర్న్ చేస్తాం. అదే ఆన్సర్. ఓకేనా? సో, ఇది బ్రూట్ ఫోర్స్ అల్గారిథం. సో, ఫస్ట్ నేను ఇక్కడ ఏం లేదు సింపుల్‌గా ఏం చెప్తుంటే ఆల్ పాసిబుల్ వాల్యూస్‌ని మనము ఇక్కడ ఫైండ్ ఔట్ చేస్తున్నాం. సో, మనం ఏం చేస్తామంటే ఇనిషియల్‌గా ఒక వాల్యూని ఫిక్స్ చేసుకుంటాం. ఓకేనా? ఐ వాల్యూని ఇక్కడ ఫిక్స్ చేసుకుంటాం. 1 ఫస్ట్ ఇనిషియల్‌గా 1 ఫిక్స్ చేసుకొని ఆల్ పాసిబుల్ వాల్యూస్‌ని నెక్స్ట్ ఇన్నర్ లూప్‌లో ఏం చేస్తామంటే దాని తర్వాత ఉన్న అన్ని వాల్యూస్‌ని మనం లూప్ చేస్తామనమాట. ఓకేనా? లూప్ చేసినప్పుడు 1, 4, 1, 5, 1, 2, 1, 6 అలాగా 1తో ఉన్న పాసిబుల్ వాల్యూస్ అన్నిటిని చెక్ చేసి వాటిని యాడ్ చేసి ఇక్కడ యాడ్ చేసి వాటి యొక్క టార్గెట్ వాల్యూకి రీచ్ అవుతుందా లేదా? ఇన్‌కేస్ టార్గెట్ వాల్యూ రీచ్ అయితే మనం రిటర్న్ చేసేయొచ్చు. ఎందుకు రిటర్న్ చేసేయొచ్చు? మనకు ఓన్లీ 1 సొల్యూషన్ కావాలి కాబట్టి. ఓకేనా? సో, అట్లనే నెక్స్ట్ వన్స్ మనకి ఆ వాల్యూ రీచ్ కాలేదు. నెక్స్ట్ ఏం చేస్తాం? ఐ వాల్యూని ఒకసారి పెంచుతాం. పెంచి ఏం చేస్తాం? 4ని ఫిక్స్ చేస్తున్నాం. 4ని ఫిక్స్ చేసి ఆల్ పాసిబుల్ వాల్యూస్ ఇన్నర్ లూప్ తీసుకొని తర్వాత ఉన్న అర్రేలో నెక్స్ట్ ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని చెక్ చేస్తాం. చెక్ చేసి 4, 5, 4, 2, 4, 6 ఇలాగ ఎవ్రీ పాసిబిలిటీని చెక్ చేసి మనకి టార్గెట్ వాల్యూ రీచ్ అయితుందా లేదా? ఇన్ కేస్ అప్పటికి మనకు రీచ్ కాలేదంటే నెక్స్ట్ ఏం చేస్తాం? 4ని ఇంకొకటి ఇంక్రిమెంట్ చేసి 5 దగ్గరికెళ్తాము.
5 దగ్గరికెళ్ళినప్పుడు 5,2,6 5,2 5,6 ఇలాగ ఆల్ పాసిబుల్ వాల్యూస్‌ని మనం చెక్ చేస్తాం. అప్పుడు టార్గెట్ వాల్యూ రీచ్ అవుతుందా లేదా అని. మనకిక్కడ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు ఆన్సర్ రావట్లేదు అని భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన క్వెషన్‌లో ఇచ్చినట్టు ఎగ్జాక్ట్‌గా వన్ సొల్యూషన్ అయితే పక్కా ఉంటది కాబట్టి మనకి ఆల్‌వేస్ విల్ గెట్ వన్ ఆన్సర్ అనమాట. ఓకే. ఎప్పుడైతే మనకు ఆన్సర్ వచ్చేసిందో అప్పుడు మనం దీన్ని రిటర్న్ చేస్తే సరిపోతది. ఏం రిటర్న్ చేస్తున్నాం మనము? నంబర్స్‌ని రిటర్న్ చేస్తున్నామా? కాదు. ఐ, జేని మనం ఇక్కడ రిటర్న్ చేయాలి. సో, ఇదే బ్రూట్ ఫోర్స్ అల్గారిథం. సో, ఇక్కడ చూసుకుంటే మనము టైమ్ కాంప్లెక్సిటీ అనేది కొంచెం ఎక్కువుంటదనమాట. ఎందుకు ఎక్కువుంటది అంటే, ఇక్కడ మనం ఫర్ లూప్ 2 సార్లు తీసుకుంటున్నాం. సో, ఈ అర్రేని మనము 2 టైమ్స్ లూప్ చేస్తున్నాం. ఇనిషియల్‌గా ఒక వాల్యూని ఫిక్స్ చేసుకొని, తర్వాత ఇన్నర్ లూప్‌లో మళ్ళా ఇంకొకసారి అదే మొత్తాన్ని మనం లూప్ చేస్తున్నాం. సో, ఇప్పుడు మనకి ఆ టైమ్ కాంప్లెక్సిటీ వచ్చేసరికి మనకి ఇక్కడ ఎంత అయితుందంటే, ఆర్డర్ ఆఫ్ n స్క్వేర్ అయితుంది. ఎందుకంటే, మనం ఇక్కడ 2 టైమ్స్ లూప్ చేస్తున్నాం కాబట్టి ఫర్ లూప్‌ని. మొత్తం అర్రేని మనం 2 టైమ్స్ లూప్ చేస్తున్నాం కాబట్టి, ఇక్కడ మనకి ఆర్డర్ ఆఫ్ n స్క్వేర్ అనేది వస్తదనమాట. సో, ఆర్డర్ ఆఫ్ n స్క్వేర్ అనేది చాలా ఎక్కువ టైమ్ కాంప్లెక్సిటీ. సో, మనకి టైమ్ కాంప్లెక్సిటీ గురించి నేను సెపరేట్‌గా ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాము. సో, ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలనమాట ఆర్డర్ ఆఫ్ n స్క్వేర్‌ని కాస్త ఆర్డర్ ఆఫ్ n అనే టైమ్ కాంప్లెక్సిటీ అంటే ఫాస్ట్‌గా ప్రోగ్రామ్. ఇప్పుడు మనకి ఓన్లీ 5 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఫాస్ట్‌గా ప్రోగ్రామ్ అయ్యిద్ది. అదే 5,000, 10,000, 20,000 పెద్ద పెద్ద వాల్యూస్ అర్రేస్ ఉన్నాయనుకో, అప్పుడు మనకి టైమ్ కాంప్లెక్సిటీ అనేది ఎక్కువైపోద్దనమాట. ఇప్పుడు 2 స్క్వేర్ అంటే ఎంత? 4. 2 అంటే సో, 2 స్క్వేర్ అనేది ఇప్పుడు అర్రే ఆఫ్ 4 టైమ్స్ లూప్ అవ్వాలా. అవునా? ఇది 2 టైమ్స్‌తోనే మనకు ఆన్సర్ వచ్చేస్తది. అంతే గదా! అదే ఇప్పుడు పెద్ద వాల్యూ ఇప్పుడు 100 స్క్వేర్ 100 ఉన్నాయనుకో లెట్స్ సే వాల్యూ 100 స్క్వేర్ అంటే 10,000 టైమ్స్ మనం దాన్ని లూప్ చేయాల. అదే ఇప్పుడు ఇక్కడ 100 వాల్యూస్ ఉన్నాయి. ఈ అల్గోరిథం యూజ్ చేసామనుకో ఆర్డర్ ఆఫ్ n అల్గోరిథంని 100 టైమ్స్ లూప్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తది. బట్ ఇక్కడ n స్క్వేర్ అనేది 100 వాల్యూస్ ఉన్నప్పుడు 100 స్క్వేర్ అంటే 10,000 టైమ్స్ మనం లూప్ చేస్తే గాని మనకి ఆన్సర్ రాదు. సో, 10,000 టైమ్స్ మనం లూప్ చేయడానికి మనకి ఎక్కువ టైం పడతది కదా! సో, దానికే మనం ఇప్పుడు దీన్ని ఈ సొల్యూషన్‌ని ఆప్టిమైజ్ చేసి ఫైండ్ ఔట్ చేయాలన్నమాట. ఆప్టిమైజేషన్ టెక్నిక్‌ని ఇప్పుడు నేను నెక్స్ట్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి చూస్తాను. సో, ఇప్పుడు మనం ఆప్టిమైజేషన్ టెక్నిక్ ఆర్డర్ ఆఫ్ n కాంప్లెక్సిటీతో సారీ ఆర్డర్ ఆఫ్ n కాంప్లెక్సిటీతో హాష్ మ్యాప్ యూజ్ చేసి మనం ఈ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేద్దాం. సో, ఇక్కడ మనం హాష్ మ్యాప్ అంటే మీకు తెలియకపోతే నేను సింప్లిఫైగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. హాష్ మ్యాప్ అనేది ఎట్లా ఉంటదంటే హాష్ మ్యాప్‌లో వాల్యూస్ అనేది గూడా కీ అండ్ వాల్యూస్ కీ వాల్యూ పెయిర్స్‌తో స్టోర్ అవుతాయన్నమాట. సో, ఇక్కడ మన సేమ్ అరేలాగే సో, ఇప్పుడు అరేస్‌లో మనకి ఇండిసెస్ ఏంటి? 0, 1, 2, 3, 4 అవునా? సో, ఇక్కడ నమ్స్ ఆఫ్ 0 అంటే 1 గదా! నమ్స్ ఆఫ్ 1 అంటే 4, నమ్స్ ఆఫ్ 2 అంటే 5, నమ్స్ ఆఫ్ 3 అంటే 2. సో, ఇట్లాగా 0లో 1, 1లో 4, 2లో 5, 3లో 2, 4లో 6 ఇట్లా స్టోర్ అవుతున్నాయి కదా! సేమ్ ఇట్లనే హాష్ మ్యాప్‌లో కూడా బట్ కీ వాల్యూ పెయిర్స్ అనమాట. కీ అనేది 0 అనుకో ఇక్కడ. వాల్యూ అనేది 1. కీ అనేది 1 అయితే వాల్యూ అనేది 4. సో, ఈ రెండిటికి మేజర్ డిఫరెన్స్ ఏంటయ్యా అంటే ఇక్కడ ఈ కీస్ అనేటివి కాన్స్టెంట్స్. సో, ఏ అరే అయినా తీసుకుంటే 0, 1, 2, 3, 4 అనేది నుంచే స్టార్ట్ అవుతాయి. 0 నుంచే స్టార్ట్ అయితాయి అరేస్‌లో. అవునా? సో, అట్లనే స్టార్ట్ అయ్యి దాని యొక్క లెంత్ -1 దగ్గర ఇండిసెస్ అనేటివి స్టాప్ అయిపోతాయి. అట్లనే ఇక్కడ హాష్ మ్యాప్ వచ్చేసరికి కీ అనేది మన ఇష్టం వచ్చిన వాల్యూ ఇవ్వచ్చు. వాల్యూని దాన్ని స్టోర్ చేయొచ్చనమాట. ఇప్పుడు కీ అనేది 100 ఇచ్చాము. వాల్యూ అనేది 1 స్టోర్ అయితది. స్టోర్ చేసామనుకో, సో, ఇప్పుడు మనము నమ్స్ ఆఫ్ 100 అంటే మనకి వాల్యూ వచ్చేసరికి 1 వస్తదనమాట. సో, ఇక్కడ కీ అనేది మన ఇష్టం వచ్చింది స్టోర్ చేయొచ్చు. వాల్యూస్ అనేది మన ఇష్టం వచ్చింది స్టోర్ చేయొచ్చు. బట్ ఇక్కడ మనకు ఓన్లీ వాల్యూస్ అనేదే మనం స్టోర్ చేయగలుగుతాం అర్రేస్‌లో. కీస్ అనేటివి ఎప్పుడు గూడా అట్లనే ఉంటాయి. 0, 1, 2, 3, 4 వాటినే మనం ఇండిసెస్ అంటాం. ఓకేనా? వాటిని మనం ఏమంటాం? ఇండిసెస్ అంటాం. సో, ఇక్కడ కీస్ అనేటివి మన హాష్ వచ్చేసరికి వాటిని కీస్ అంటాం. కీస్ అనేది ఏంటి మన ఇష్టం వచ్చినటివి ఇవ్వచ్చు. కీ వాల్యూ పెయిర్స్‌తో స్టోర్ అవుతదనమాట. హాష్ మ్యాప్ అనేది. ఓకే. సో, ఇక్కడ మనము చూసుకుంటే మనం ఇక్కడ హాష్ మ్యాప్ ఎందుకు యూజ్ చేస్తాము? ఆర్డర్ ఆఫ్ n టైమ్ కాంప్లెక్సిటీకి అంటే ఇప్పుడు చూద్దాం. సో, ఇప్పుడు హాష్ మ్యాప్‌లో ఆర్డర్ ఆఫ్ n టైమ్ కాంప్లెక్సిటీ ఎందుకొస్తది? మనకి అర్రేస్‌లో యూజ్ చేసినప్పుడు ఆర్డర్ ఆఫ్ n స్క్వేర్ టైమ్ కాంప్లెక్సిటీ వచ్చింది. బట్ హాష్ మ్యాప్ యూజ్ చేస్తే ఆర్డర్ ఆఫ్ n టైమ్ కాంప్లెక్సిటీ ఎందుకొస్తది అంటే ఇప్పుడు చూస్తే అర్రేస్‌లో ఏదైనా ఒక ఎలిమెంట్‌ని మనం ఫైండ్ ఔట్ చేసి బయటకి ఆ ఎలిమెంట్ ప్రెజెంట్ ఉందా లేదా ఆ అర్రేలో. ఓకేనా? సెర్చింగ్ ఆపరేషన్ అంటాం దీన్ని. సో,
ఈ సెర్చింగ్ ఆపరేషన్ చేసేటప్పుడు అరేస్‌లో ఆ ఎలిమెంట్ ప్రెజెంట్ ఉందా? లేదా? అని తెలుసుకోవడానికి మనము ఆ అరే మొత్తం లూప్ చేయాలి. అవునా? ఈ ఫస్ట్ నుంచి స్టార్టింగ్ వరకు అరే అంతా ఫర్ లూప్ చేసి అంతా లూప్ చేసి ఆ ఎలిమెంట్ ప్రెజెంట్ ఉందా? లేదా? అని ఫైండ్ ఔట్ చేస్తాం. దానికి టైమ్ కాంప్లెక్సిటీ వచ్చేసరికి ఆర్డర్ ఆఫ్ n అనమాట. అదే ఇక్కడ వచ్చేసరికి హాష్ మ్యాప్‌లో వచ్చేసరికి ఆ సెర్చింగ్ అల్గారిథం అనేది మనం ఎంటైర్ హాష్ మ్యాప్‌ని మనం లూప్ చేయాల్సిన అవసరం లేదు. ఆ కీ వాల్యూస్ యూజ్ చేసి మనం ఫైండ్ ఔట్ చేసేయొచ్చనమాట. సో, ఇక్కడ ఆర్డర్ ఆఫ్ 1 అంటే కాన్స్టెంట్ టైమ్ కాంప్లెక్సిటీతో మనము ఆ ఎలిమెంట్ ఉందా? లేదా? మనకు కావాల్సిన ఎలిమెంట్ ఆ హాష్ మ్యాప్‌లో ఉందా? లేదా? అనేది ఫైండ్ ఔట్ చేసేయొచ్చనమాట. ఆర్డర్ ఆఫ్ n టైమ్ కాంప్లెక్సిటీతో మనకు అవసరం లేదు. ఆర్డర్ ఆఫ్ 1 టైమ్ కాంప్లెక్సిటీతో మనం ఆ ప్రెజెంట్ ఎలిమెంట్ ఉందా? లేదా? అని ఈ హాష్ మ్యాప్ నుంచి మనము ఫైండ్ ఔట్ చేసేయొచ్చనమాట. సో, దీనివల్లే మనకేమైతది అంటే హాష్ మ్యాప్ యూజ్ చేయడం వల్ల మనకి టైమ్ కాంప్లెక్సిటీ అనేది తగ్గుతది. ఆర్డర్ ఆఫ్ n కాస్త ఆర్డర్ ఆఫ్ 1 అయిందంటే మనకి బెటరే గదా! ఇప్పుడు నమ్స్‌లో అరేలో 100 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకేనా? 96 96 ఎలిమెంట్ ఉందా? లేదా? అని ప్రెజెంట్ ఉందా? లేదా? అని ఫైండ్ ఔట్ జేయడానికి మనము 100 టైమ్స్ లూప్ చేయాలి దీన్ని. అదే ఈ హాష్ మ్యాప్ వచ్చేసరికి ఈ 96 ఎలిమెంట్ ఉందా? లేదా? అని 100 టైమ్స్ లూప్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా వాడు కీ వాల్యూతో మనము ఆ ఎలిమెంట్ ఉందా? లేదా? అని మనం ఫైండ్ ఔట్ చేసేయొచ్చనమాట. అంటే ఈ దాని యొక్క సైజ్‌తో మనకు సంబంధం లేదు. దానికి 1 ఉండని, 100 ఉండని, 10,000 ఉండని, ఎన్నైనా ఉండని వాల్యూస్ ఆ హాష్ మ్యాప్‌లో మనము సెర్చింగ్ అనేది ఆ ఎలిమెంట్ యొక్క ఉందా లేదా ప్రెజెంట్ అనేది ఆర్డర్ ఆఫ్ 1 కాన్స్టెంట్ టైమ్‌లో మనం తీసుకోవచ్చనమాట ఆన్సర్‌ని. ఓకేనా? బట్ ఈ అరేలో అలా గాదు. సైజ్ పెరిగే కొద్దీ టైమ్ కాంప్లెక్సిటీ గూడా పెరుగుతూ ఉంటది లీనియర్‌గా. ఓకేనా? సో, ఈ అడ్వాంటేజ్‌ని మనము ఈ ప్రాబ్లమ్‌లో యూజ్ చేసుకుంటాం. ఓకే. దాన్ని ఎలా యూజ్ చేసుకుందామో ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. ఓకేనా? సో, ఫస్ట్ ఇప్పుడు మనము ఒక ఎంప్టీ హాష్ మ్యాప్‌ని తీసుకుందాం. సో, ఎంప్టీ హాష్ మ్యాప్ తీసుకుంటే, ఎంప్టీ హాష్ మ్యాప్‌లో కీ వాల్యూస్‌లో స్టోర్ అవుద్దన్నాను గదా! సో, కీ వాల్యూ ఇంటిజరే అండ్ వాల్యూ గూడా ఇంటిజర్. బోత్ కీ ఎలిమెంట్ ఇంటిజర్ అవుతది. వాల్యూ ఎలిమెంట్ కూడా ఇంటిజర్ అయ్యి దీన్ని ఒక వేరియబుల్ వచ్చేసరికి మ్యాపింగ్ అనుకుందాం. లెట్స్ సే సపోజ్ మ్యాపింగ్ అనుకుంటే అందులో ఒక ఫర్ లూప్ తీసుకొని ఈ ఎంటైర్ అరేలో ఒకసారి లూప్ చేసుకుందాం. i0 అరే డాట్ లెంగ్త్ ప్లస్ ప్లస్ ఒక ఫర్ లూప్ తీసుకొని ఎంటైర్ అరేలో ఒకసారి లూప్ చేసుకున్నాక నెక్స్ట్ ఇప్పుడు ఏమైతది అంటే ఇనిషియల్‌గా మనము ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇది 0, 1, 2, 3, 4 కదా! సో, ఇనిషియల్‌గా వాల్యూ 0 ఉన్నప్పుడు నమ్స్ ఆఫ్ వాల్యూ ఎంత అయితది? 1 అయితది. సో, 1 అయితే 1 తర్వాత నెక్స్ట్ ఎంత ఎలిమెంట్ ఉంటే మనకి టార్గెట్ వాల్యూ వస్తది. సో, 1 ఉంది ఇక్కడ మనకి. 10 కావాలి మనకి. ఈ అరేలో ఎంత ఎలిమె ఎన్ని ఎన్ ఏ ఎలిమెంట్ ఉంటే మనకి టార్గెట్ 10 అయితది? 9 ఉంటే మనకి టార్గెట్ 10 అయితదా? అవునా? కదా! సో, మనం ఏం చేయాలంటే ఈ 9 ఎలిమెంటు ఇక్కడ 10లో ఈ అరేలో ఉందా? లేదా? అని మనం ఫైండ్ ఔట్ చేయాలి. ఓకేనా? సో, ఈ అరేలో ఫైండ్ ఔట్ చేయాలి అంటే మనకి ఆర్డర్ ఆఫ్ ఒక ఎలిమెంట్‌ని మనము అరేలో ఆ ఎలిమెంట్ ఉందా? లేదా? అని ప్రెజెంట్ చేయడానికి టైమ్ కాంప్లెక్సిటీ ఆర్డర్ ఆఫ్ n అన్నాను కదా నేను. అదే ఇప్పుడు మనం హాష్ మ్యాప్ యూజ్ చేసామనుకో, ఆ ఎలిమెంట్ ఉందా? లేదా? అని ప్రెజెంట్ చేయడానికి హాష్ మ్యాప్ యూజ్ చేసాము. ఒక హాష్ మ్యాప్ తీసుకుంటానిక్కడ. దీన్ని మ్యాపింగ్ అన్నాం గదా! మ్యాపింగ్ ఇక్కడొచ్చేసరికి కీ వాల్యూ పెయిర్స్ అన్నాను నేను. ఓకే. కీ వాల్యూ పేజ్‌లో ఇది స్టోర్ అయితుంది. సో, ఇప్పుడు మన ఈ మ్యాపింగ్‌లో ఆ ఎలిమెంట్ ఉందా లేదా, 9 ఉందా లేదా ప్రెజెంట్ అవ్వడానికి ఉందా లేదా అని చెప్పడానికి మనకి టైమ్ కాంప్లెక్సిటీ ఎంత? ఆర్డర్ ఆఫ్ 1 గదా! మ్యాప్‌ది మ్యాపింగ్‌లో. సో, ఇప్పుడు మనకు కానీ ఇక్కడ ప్రాబ్లమ్ ఏమొస్తుందయ్యా అంటే మనకి మ్యాపింగ్‌లో ఏ ఎలిమెంట్ ఎంప్టీ ఉంది ప్రెజెంట్. అరేలో అంటే మనకి ఎలిమెంట్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ మ్యాపింగ్‌లో మనకి ఏ ఎలిమెంట్ లేదు. సో, మనం ఇప్పుడు ఏం చేయాలి మనము? ఫస్టు మ్యాపింగ్‌లోకి మనం యాడ్ చేసి ఎలిమెంట్స్‌ని, దాని తర్వాత ఉందా లేదా మ్యాపింగ్‌లో అనేది మనం ఫైండ్ ఔట్ చేయాలి. సో, ఇప్పుడు మనము ఫస్ట్ ఫైండ్ ఔట్ చేయాల్సింది ఎక్కడేందంటే, మనకు కావాల్సిన ఎలిమెంటు ఎక్స్ అనుకుందాము. ఆ ఎక్స్ టార్గెట్ మైనస్ నమ్స్ ఆఫ్ ఐయా? అవునా? టార్గెట్ మైనస్ నమ్స్ ఆఫ్ ఐ. సో, ఇక్కడ ఎక్స్ వాల్యూ టార్గెట్ మైనస్ నమ్స్ ఆఫ్ ఐ అంటే ఏంటి? టార్గెట్ 10 మైనస్ నమ్స్ ఆఫ్ 0 1. 10 మైనస్ 1 ఎక్స్ వాల్యూ ఇప్పుడు ఏమైతుంది? 9 అయితది. ఈ 9 హాష్ మ్యాప్‌లో ఉందా? లేదా? సో, మనం ఫైండ్ ఔట్ చేయాలి. ఇఫ్ దట్ ఎక్స్ కంటైన్స్ ఇన్ మ్యాపింగ్. ఈ మ్యాపింగ్‌లో అది ఉందా? లేదా? అని మనం ఫైండ్ ఔట్ చేయాలి. ఓకే. సో, ఇప్పుడు మనకి వాల్యూ ఒకవేళ ఉంది అనుకో,
మనకి ఆన్సర్ వచ్చేసినట్టే. మనం రిటర్న్ చేసేయొచ్చు వాల్యూస్‌ని. ఓకేనా? సో, ఒకవేళ లేదు మ్యాప్ ఇనిషియల్‌గా లేదు గదా! సో, ఇప్పుడు మనం ఏం చేయాలంటే వాల్యూస్‌ని యాడ్ చేయాలన్నమాట. కీ వాల్యూ పెయిర్స్‌ని మనము యాడ్ చేయాలి. సో, ఏమి యాడ్ చేస్తాం ఇక్కడ కీ వాల్యూ పెయిర్స్‌ని? చూస్తే కీలో ఏమి యాడ్ చేయాలి? వాల్యూస్‌లో ఏమి యాడ్ చేయాలి? మనం జాగ్రత్తగా చూడాలి. మనము ఇక్కడ మనం ఏం రిటర్న్ చేయాలి? మనం ఇండిసెస్‌నా? వాల్యూస్‌నా? మనం ఇండిసెస్‌ని రిటర్న్ చేయాలి. అవునా? సో, ఇక్కడ ఇండిసెస్‌ని రిటర్న్ చేయాలన్నప్పుడు మనం వాల్యూస్‌లో ఇండిసెస్‌ని స్టోర్ చేయాలి. కీస్‌లో ఈ వాల్యూస్‌ని స్టోర్ చేయాలి. ఓకే. ఇక్కడ మనము వాడు అడిగింది మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఇండిసెస్‌ని కాబట్టి, వాడు అడిగింది మన ఇండిసెస్‌ని కాబట్టి, మనము వాల్యూస్ దగ్గర ఏం స్టోర్ చేయాలి? ఇండిసెస్‌ని స్టోర్ చేయాలి. కీస్ దగ్గర మనం ఏం స్టోర్ చేయాలి? ఎలిమెంట్స్‌ని స్టోర్ చేయాలి. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. సో, ఇక్కడ మనకు 9 అనేది ఇక్కడ హాష్ మ్యాప్‌లో లేదు. ఓకే. సో, హాష్ మ్యాప్‌లో లేనప్పుడు మనం ఏం చేయాలంటే మ్యాపింగ్‌లో దాన్ని యాడ్ చేయాలి. ఎట్లా యాడ్ చేయాలి? మ్యాపింగ్ డాట్ యాడ్ ఆఫ్ సో, ఇప్పుడు మనం ఏమేమి యాడ్ చేయాలి ఇక్కడ? ఫస్ట్ కీస్‌ని యాడ్ చేయాలి. కీస్‌ని యాడ్ చేయాలి అంటే ఫస్ట్ మన కీస్‌లోకి ఏం పెట్టాలి ఇక్కడ? 1ని పెట్టాలి కదా! నమ్స్ ఆఫ్ ఐని పెట్టాలి. అవునా? నమ్స్ ఆఫ్ ఐని పెట్టాలి. అలాగే వాల్యూస్‌ని ఏం పెట్టాలి ఇక్కడ? ఇండిసెస్‌ని పెట్టాలి. ఇండిసెస్ ఏంది ఇక్కడ? ఐయే కదా ఇండిసెస్. సో, ఇక్కడ మనము ఐని పెట్టాలి. ఓకే. సో, అప్పుడు ఇక్కడ ఏమైతది నీకు? కీస్‌లో నమ్స్ ఆఫ్ ఐ ఏమైద్ది ఇక్కడ? 1 అయితది. వాల్యూస్‌లో ఏమైద్ది ఇక్కడ? ఇది 0 అయితది. ఓకేనా? సో, అట్లాగా నెక్స్ట్ ఇది ఇక్కడ ఫర్ లూప్‌కొచ్చి ఎండొచ్చేసాము. నెక్స్ట్ ఏమైద్ది? ఫర్ లూప్‌లో ఒకటి ఇంక్రిమెంట్ అయితది. ఇంక్రిమెంట్ అయినప్పుడు ఐ వాల్యూ ఏమైతది ఇక్కడ నీకు? 1 అయితుంది. అవునా? సో, ఇక్కడ ఐ వాల్యూ 1 అయినప్పుడు మనకి ఎక్స్ వాల్యూ ఎంతైతది? ఎక్స్ వాల్యూ టార్గెట్ 10 మైనస్ నమ్స్ ఆఫ్ ఐ. నమ్స్ ఆఫ్ 1. నమ్స్ ఆఫ్ 1 ఎంత? 4. 10 మైనస్ 4 ఎంత ఐ వాల్యూ? సారీ ఎక్స్ వాల్యూ ఎంత? 6 అయితది. ఎక్స్ వాల్యూ ఎంతయిద్ది ఇప్పుడు? 6 అయితుంది. అవునా? సో, ఇక్కడ 6 వాల్యూ ఇక్కడ ఎలిమెంట్‌లో ఈ మ్యాపింగ్‌లో ఉందా? లేదా? అని చూసుకుంటాం. ఓకేనా? ఈ 6 వాల్యూ ఉందా? లేదు. సో, 6 వాల్యూ లేనప్పుడు ఏం చేస్తాం మనం ఇక్కడ? యాడ్ చేస్తాం. ఏం యాడ్ చేస్తాం? నమ్స్ ఆఫ్ 5 అన్నాడు. నమ్స్ ఆఫ్ 5 అంటే నమ్స్ ఆఫ్ 1. ఏం యాడ్ చేస్తాం? ఇక్కడ 4ని యాడ్ చేస్తాం. ఓకే. వాల్యూ ఎంత? 1. 1ని యాడ్ చేస్తాం. ఓకే. అలాగే నెక్స్ట్ ఏమైద్ది? ఇంకోసారి ఐ వాల్యూ ఇంకోసారి ఇంక్రిమెంట్ అయితది. ఐ వాల్యూ ఎప్పుడు ఏమైద్ది? ఇక్కడ నీకు 1 కాస్త 2 అయితది. సో, ఇక్కడ 2 అయినప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత అయితది నీకు? టార్గెట్ మైనస్ నమ్స్ ఆఫ్ 2. నమ్స్ ఆఫ్ 2 అంటే 5. 10 మైనస్ 5 ఎక్స్ వాల్యూ ఎంత అయితది నీకప్పుడు? 5 అయితది. సో, ఎక్స్ వాల్యూ 5 ఉన్నప్పుడు ఈ మ్యాపింగ్‌లో 5 ఉందా లేదా? 5 లేదు. 5 లేనప్పుడు ఏం చేస్తాం మనము? యాడ్ చేయాలి. యాడ్ చేయాలన్నప్పుడు ఇక్కడ కీ వాల్యూ ఏమైతది? కీ వాల్యూ మనం ఏం యాడ్ చేయాలి ఇక్కడ మనం? 5 అయితది. ఓకేనా? అలాగే వాల్యూ ఏమైతది నీకు? ఇండిసెస్ 2. ఓకే. నెక్స్ట్ ఒకసారి మళ్ళా ఐ అనేది ఇంక్రీజ్ అయిద్ది. 2 కాస్త 3 అయితది. 3 ప్లస్‌లో ఏమైంది ఇక్కడ? 2 ఉంది. సో, 2 టార్గెట్ వాల్యూ ఏమైద్ది నీకు? 10 మైనస్ 2 8 అయితది. ఎక్స్ వాల్యూ ఎంత అయిద్ది ఇప్పుడు నీకు? 8 అయితది. అవునా? సో, ఇక్కడ 8 ఇక్కడ ఉందా లేదా మ్యాపింగ్‌లో? లేదు. 8 మ్యాపింగ్ లేనప్పుడు మనం యాడ్ చేయాలి. ఎట్లా యాడ్ చేస్తాము? ఇక్కడ కీ ప్లేస్‌లో ఏం యాడ్ చేస్తాము? 2 యాడ్ చేస్తాము. వాల్యూ ప్లేస్‌లో మనము ఇండిసెస్‌ని యాడ్ చేస్తాము 3. ఓకే. సో, అట్లాగే మళ్ళా నెక్స్ట్ ఇంకా ఇంక్రిమెంట్ అయితది. ఎక్స్ వాల్యూ కాస్త 3 కాస్త ఏమైతది ఇప్పుడు? సారీ ఐ ఇప్పుడు 3 కాస్త ఏమైద్ది? 4 అయితది. అవునా? 3 ఉంది. 4 అయితది. సో, ఐ 4 అయినప్పుడు మనకి ఇక్కడ ఇది నమ్స్ ఆఫ్ ఐ 6 అయితది. నమ్స్ ఆఫ్ ఐ 6 అన్నప్పుడు మనకి టార్గెట్ ఎంత అయితది? 10 మైనస్ 6 4 అవునా? ఎక్స్ వాల్యూ మనకి 4. సో, ఎక్స్ 4 ఈ మ్యాపింగ్‌లో ఉందా? లేదా? మనం ఫైండ్ ఔట్ చేయాలి. మ్యాపింగ్‌లో ఉందా? ఉంది గదా! ఇక్కడ. ఇక్కడ ఉంది 4. సో, ఇక్కడ మనకి 4 ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? సారీ. ఇక్కడ 4 ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? రిటర్న్ చేయాలి. ఇప్పుడు రిటర్న్ చేసేటప్పుడు చూసుకోండి ఇక్కడ. రిటర్న్ ఏమేమి రిటర్న్ చేయాలి మనము? దీని యొక్క ఇండిసెస్ 1, ఐ. ఇప్పుడు ప్రెజెంట్ ఐ వాల్యూ ఎంతుంది? 4 ఉంది. అవునా? ప్రెజెంట్ ఐ వాల్యూ ఎంత? 4 కదా! సో, ఇక్కడ మనము రిటర్న్ చేయాల్సింది ఒక అర్రేని రిటర్న్ చేయాలి. అర్రేలో 1, విచ్ ఈస్ 4 యొక్క వాల్యూ ఎంతుందో ఆ వాల్యూ దాని ఇండిసెస్ 1 కదా! అండ్ ప్రెజెంట్ ఐ వాల్యూ ఎంత? 4 ఉంది. 1, 4. సో, ఇదే మన ఆన్సర్. మనం ఈ వాల్యూని రిటర్న్ చేస్తే మనకి ఆన్సర్ వస్తది. సో, ఇప్పుడు మనము ఫస్ట్ జావా కోడ్‌ని చూద్దాము. దాని తర్వాత పైథాన్ కోడ్‌ని తర్వాత చూద్దాం. ఫస్ట్ జావా కోడ్ చూద్దాము. దాని తర్వాత పైథాన్ కోడ్‌ని చూద్దాం. ఓకేనా?
సో ఫస్ట్ మనం జావా కోడ్ యూస్ చేసి సాల్వ్ చేద్దాము. దాని తర్వాత మనం పైథాన్ కోడ్ని యూస్ చేసి సాల్వ్ చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ జావా కోడ్లో మనం ఫస్ట్ ఫస్ట్ మ్యాపింగ్ మ్యాప్ తీసుకుందాం. సో మ్యాప్, సో దీన్ని జావాలో జనరిక్స్ అంటాం అనమాట. సో కీలో అండ్ ఇంకా వాల్యూలో ఎలా ఏ టైప్ ఆఫ్ ఏ డేటా టైప్స్ యూస్ చేస్తామో మనం ఇప్పుడు ముందే చెప్పేస్తాం అనమాట. సో మ్యాప్ తీసుకొని మ్యాప్ దీన్ని వేరియబుల్ మ్యాపింగ్ అనుకున్నాం కదా. మ్యాపింగ్ దట్ ఈస్ ఈక్వల్స్ టు న్యూ హ్యాష్ మ్యాప్. ఓకే, ఒక ఆబ్జెక్ట్ని హ్యాష్ మ్యాప్ ఆబ్జెక్ట్ని మనం క్రియేట్ చేస్తున్నాం ఇక్కడ. ఓకే, న్యూ ఆపరేటర్ యూస్ చేసి మనం జావాలో ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయొచ్చు. సో ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసినాక మనం ఒక ఫర్ లూప్ యూస్ చేసి ఫర్ ఇంటీజర్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 0, ఐ లెస్ దాన్ నమ్స్ డాట్ లెంత్. నమ్స్ డాట్ లెంత్ అనేది జావాలో లెంత్ యొక్క మొత్తం ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. అరే యొక్క లెంత్ని ఫైండ్ అవుట్ చేసి మనం దాన్ని ఎంటైర్ అరేనే మనం ఇక్కడ లూప్ చేస్తున్నాం. ఐ ప్లస్ ప్లస్. ఓకే, అది అయిపోయినాక ఇప్పుడు మనం ఏం చేయాలి? మనము ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఇంటీజర్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు ద టార్గెట్ మైనస్, సో ఇక్కడ టార్గెట్ మైనస్ నమ్స్ ఆఫ్ ఐ. అవునా? సో ఇప్పుడు మనకి ఎక్స్ వాల్యూ వచ్చేసింది. సో ఎక్స్ వాల్యూ వచ్చేసినాక మనం ఏం చేయాలి? ఈ ఎక్స్ వాల్యూ హ్యాష్ మ్యాప్ లో ఉందా లేదా అని ఫైండ్ అవుట్ చేయాలి కదా మనం ఇప్పుడు. ఇఫ్ మ్యాపింగ్ డాట్ కంటైన్స్ కీ అనే ఒక ఎలిమెంట్, ఒక మెథడ్ ఉందన్నమాట జావాలో. సో కంటైన్స్ కీ, ఇఫ్ దట్ కంటైన్స్ కీ అంటే మ్యాపింగ్ లో అనే మ్యాపింగ్ అనే మ్యాప్ క్లాస్ లో కంటైన్స్ కీ అనే ఒక మెథడ్ ఉంది. సో ఈ మెథడ్ ఏం చేస్తుంది అంటే ఈ కీ ఎలిమెంట్ ఎక్స్ వాల్యూ, ఆ ఎలిమెంట్ ఆ మ్యాప్ లో ఉందా లేదా అని మనకి ఫైండ్ అవుట్ చేసి చెప్తుంది అనమాట. ఈ ఒకవేళ ఉంది అంటే మనకి ఆన్సర్ వచ్చేసినట్టే. ఒకవేళ లేదు అంటే ఎల్స్. ఇన్ కేస్ అది లేదు అంటే మనం ఏం చేయాలి? మ్యాపింగ్ లో యాడ్ చేయాలి కదా. మనకి మ్యాపింగ్ లో యాడ్ చేయడానికి జావాలో ఉన్న మెథడ్ వచ్చేసరికి పుట్ మెథడ్ అనమాట. ఈ పుట్ మెథడ్ లో మనం ఏం చేయాలి? కీ ఎలిమెంట్ ని ఇంకా వాల్యూ ఎలిమెంట్ ని యాడ్ చేయాలి. ఫస్ట్ కీ ఎలిమెంట్ ని యాడ్ చేస్తాం. సో మనం ఫస్ట్ కీ ఎలిమెంట్ ని యాడ్ చేసేటప్పుడు ఏం యాడ్ చేయాలి? మనము నమ్స్ ఆఫ్ ఐ ఎలిమెంట్ ని యాడ్ చేయాలి కదా. అలాగే వాల్యూ ప్లేస్ లో మనం ఏం చేయాలి? మనము ఇండిసెస్ ని యాడ్ చేయాలి. ఓకేనా? సో ఇప్పుడు మనకి అలాగా యాడ్ చేసినాక మనం రిటర్న్ చేయాలి. రిటర్న్ చేయాలంటే ఏం రిటర్న్ చేయాలి? మనం ఇక్కడ మనకి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసినట్టే కదా. ఇక్కడ ఇఫ్ మ్యాపింగ్ డాట్ కంటెంట్స్ కి మనకు వచ్చిన ఎక్స్ వాల్యూ మనకి మ్యాపింగ్ అనే హ్యాష్ మ్యాప్ లో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? మనకి ఆన్సర్ దొరికింది. సో మనం ఏం చేయాలి? రిటర్న్ చేయాలి. రిటర్న్ చేయాలంటే మనం ఏం చేయాలి? రిటర్న్ ని ఇండిసెస్ రిటర్న్ చేయాలి. బట్ ఇండిసెన్స్ అనేది కూడా అర్రేలో రిటర్న్ చేయమన్నాడు. సో మనం ఒక అర్రే ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయాలి. న్యూ ఇంటీజర్ అర్రేలో ఆబ్జెక్ట్ ఇంటీజర్ అర్రే కాబట్టి మనం ఇంటీజర్ అర్రే ఆబ్జెక్ట్ ని ఒకటి క్రియేట్ చేసి ఆ వాల్యూస్ ని రిటర్న్ చేయాలి. మనం ఆ వాల్యూస్ ఏమేమి వాల్యూస్ ఇక్కడ మనం రిటర్న్ చేయాల్సింది? మ్యాపింగ్ లో ఉన్న మ్యాపింగ్ డాట్ గెట్ ఆఫ్ ఎక్స్. ఆ ఎక్స్ వాల్యూ ఎక్కడైతే ఉంటుందో ఆ దాని యొక్క వాల్యూని మనం రిటర్న్ చేయాలి. ఓకేనా? మనం చూసుకుంటే 4 ఉంది. 4 కి దానికి ప్యారల్ గా ఉన్న ఇండిసెస్ మనం రిటర్న్ చేస్తాము. అలాగే ఇప్పుడు కరెంట్ లూప్ లో ఉన్న ఒక ఐ వాల్యూని మనం రిటర్న్ చేస్తున్నాము. ఓకే, సో ఈ రెండింటిని రిటర్న్ చేస్తున్నాము. ఈ రెండింటిని రిటర్న్ చేసి మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాము. ఓకేనా? సో కానీ ఇక్కడ మనకి ఇప్పుడు దీన్ని రన్ చేస్తే మనకి ఎర్రర్ వస్తుంది. చూడండి, ఎర్రర్ వస్తుంది. ఎందుకు ఎర్రర్ వస్తుంది అంటే రిటర్న్ స్టేట్మెంట్ లేదంటున్నాడు. కానీ ఇక్కడ రిటర్న్ స్టేట్మెంట్ ఇచ్చాం కదా. కానీ ఇక్కడ మనము చూసుకుంటే ఇక్కడ కంపైలర్కి తెలియదు. మన క్వశ్చన్లో ఎగ్జాక్ట్లీ వన్ సొల్యూషన్ అన్నాడు. సో మనకి తెలుసు ఎగ్జాక్ట్లీ ఇక్కడికి వచ్చి రిటర్న్ అవుతుంది అని తెలుసు. కానీ ఇక్కడ మనకి కంపైలర్కి తెలియదు కదా ఎగ్జాక్ట్ వన్ సొల్యూషన్ అని. ఒకవేళ కంపైలర్ ఆల్వేస్ ఎక్సెప్ట్స్ రిటర్న్ స్టేట్మెంట్ అనమాట. ఇక్కడ వచ్చేసరికి జావాలో ఈ మెథడ్ కి రిటర్న్ స్టేట్మెంట్ ఎంత? ఇంటీజర్ అర్రే అన్నాడు. సో ఈ ఇంటీజర్ అర్రేతో మనం పక్కా ఒక వాల్యూని రిటర్న్ చేయాలి. కానీ ఇక్కడ రిటర్న్ చేస్తున్నాము. బట్ ఇక్కడ ఏం చేస్తున్నాం? ఫర్ లూప్ లో ఇఫ్ కండిషన్ యూస్ చేసి రిటర్న్ చేస్తున్నాం. ఒకవేళ ఈ ఇఫ్ కండిషన్ ఫెయిల్ అయిపోయింది అనుకో, ఒకవేళ ఈ ఇఫ్ కండిషన్ మ్యాచ్ కాలేదు, సో అప్పుడు ఏంటి పరిస్థితి? రిటర్న్ స్టేట్మెంట్ అనేది అది ఎగ్జిక్యూట్ కాదు కదా. కానీ మనకు తెలుసు ఆల్వేస్ ఫర్ వన్ సొల్యూషన్ ఈ ఇఫ్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందని. కానీ ఇక్కడ జావా కంపైలర్కి తెలియదు. సో దాన్ని బైపాస్ చేయడానికి మనం ఏం చేస్తున్నాం అంటే ఒక ఎంటీ అర్రేని రిటర్న్ చేస్తున్నాం. ఓకేనా? ఒక ఎంటీ అర్రేని రిటర్న్ చేస్తున్నాం. ఈ ఎంటీ అర్రే ఎందుకు రిటర్న్ చేస్తున్నాము అంటే కంపైలర్ కి ఈ ఎర్రర్ ని బైపాస్ చేయడానికి. ఎందుకు బైపాస్ చేస్తున్నాం అంటే ఆబ్వియస్ మనకు తెలుసు ఇది పక్క ఎగ్జిక్యూట్ అవుతుంది. వన్ సొల్యూషన్ అనేది పక్కా ఉంటుంది కాబట్టి, ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి మనం జస్ట్ ఓన్లీ ఫర్ సింటాక్టికల్ గా ఇది కరెక్ట్ కావడానికి దీన్ని మనం రిటర్న్ చేస్తున్నాం. ఓకేనా? సో ఇప్పుడు మనం రన్ చేస్తే మనకి ఈజీగా రన్ అవుతుంది, ఏం ఇష్యూస్ లేకుండా. ఓకే, యాక్సెప్ట్ అయిందా? ఇప్పుడు మనం సబ్మిట్ చేస్తే మనకి కోడ్
సబ్మిట్ అయిపోయింది. ఓకేనా? సో ఇది జావా కోడ్. నెక్స్ట్ పైథాన్ యూస్ చేసి కోడ్ని రాద్దాం. ఓకేనా? సో పైథాన్లో మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే హ్యాష్ మ్యాప్ని క్రియేట్ చేయాలి కదా, మ్యాపింగ్ అనే వేరియబుల్ని. దాన్ని మనం ఒక ఎంటీ డిక్షనరీ లాగా తీసుకుందాం. ఓకేనా? డిక్షనరీ ఇట్లాగా పెరాన్సిస్ యూస్ చేసి, కర్లీ బ్రేసెస్ యూస్ చేసి మనము డిక్షనరీ అనేది ఒకటి క్రియేట్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ మ్యాపింగ్ అనే దాంట్లో ఒక ఎంటీ డిక్షనరీ క్రియేట్ చేశాను. అట్లాగే నెక్స్ట్ ఫర్ లూప్లో ఫర్ ఐ ఇన్ ద రేంజ్ ఆఫ్ మనం ఎంటైర్ నమ్స్ అరేని ఇక్కడ లూప్ చేస్తున్నాం, లెంత్ ఆఫ్ నమ్స్. ఓకేనా? ఎంటైర్ అరేని మనం లూప్ చేస్తున్నాము. సో ఇక్కడ మనం ఎంటైర్ అరే లూప్ చేసి మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసింది ఎక్స్ వాల్యూ. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు టార్గెట్ మైనస్ నమ్స్ ఆఫ్ ఐ. సో మనకి ఇక్కడ టార్గెట్ ఎక్స్ వాల్యూ వచ్చింది. సో ఎక్స్ వాల్యూ వచ్చినాక మనం ఏం చేయాలంటే ఎక్స్ ఆ మ్యాప్ రింగ్లో ఉందా లేదా అని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇఫ్ దట్ ఎక్స్ ఈస్ ప్రెజెంట్ ఇన్ మ్యాపింగ్ ఆర్ నాట్, ఇఫ్ దట్ ఎక్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇఫ్ ఇట్ ఈస్ ప్రెజెంట్ దెన్ మనకు ఆన్సర్ వచ్చేసింది. మనం ఏం చేయాలంటే రిటర్న్ చేయాలి. రిటర్న్ ఒక ఎంటీ అరేని మనం రిటర్న్ చేయాలి. సో ఎంటీ అరేలో ఏం రిటర్న్ చేస్తున్నాం మనం ఇక్కడ? సో మ్యాపింగ్ మనం ఆ వాల్యూని ఎక్స్ వాల్యూలో ఉన్న ఆ వాల్యూని మనం రిటర్న్ చేయాలి. సో ఇక్కడ ఎక్స్ ఉంది కదా, ఈ ఎక్స్ అనేది మనకి కీలు ఉంటుంది, పర్టికులర్ కీ వాల్యూలో మనం స్టోర్ చేస్తున్నాం ఎక్స్ని. సో ఆ ఎక్స్ని మనం కీ వాల్యూ స్టోర్ చేసినాం, దాని పర్టికులర్ వాల్యూని మనం స్టోర్ చేస్తే మనకి ఇండిసెస్ వాల్యూ అనేది వస్తుంది అనమాట. సో అలాగే ఇండిసెస్ వాల్యూ ఒకటి రిటర్న్ చేస్తాము. అలాగే ఇప్పుడు ఐ వాల్యూ మనం ఎక్కడైతే కరెంట్ లూపింగ్లో మనం ఎక్కడైతే ఉన్నామో ఆ ఐ వాల్యూని కూడా మనము రిటర్న్ చేస్తున్నాం. సో ఇది రిటర్న్ చేసినాక ఒకవేళ మ్యాపింగ్లో ఆ ఎక్స్ వాల్యూ లేదనుకో మనం ఏం చేయాలంటే యాడ్ చేయాలి కదా. మ్యాపింగ్ ఆఫ్ మన కీలో ఏమి చేయాలి, మనము నమ్స్ ఆఫ్ ఐ వాల్యూని యాడ్ చేస్తాము. అలాగే వాల్యూ ప్లేస్లో మనం ఇండిసెస్ని యాడ్ చేస్తాము. ఓకేనా? ఇప్పుడు మనం దీన్ని రన్ చేస్తాం, చూద్దాం. సో సాల్వ్ అయిందా? సబ్మిట్ చేస్తున్నాము. సో ఆన్సర్ వచ్చింది కదా. సో ఇది ఇట్లా మనము జావా అండ్ బోత్ పైథాన్ కోడ్ని యూస్ చేసి మనము ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తున్నాము. సో ఎన్ని డౌట్స్ ఏమన్నా ఉంటే కింద కామెంట్స్లో చెప్పండి. ఓకే.